మనకి చిన్నప్పటి నుంచి ఇంజెక్షన్ ఎంత భయం, ఫిజిక్స్ కూడా అంతే భయం. ఫిజిక్స్ లో థియరీ ఉన్నంతసేపు బాగానే గడిచిపోయేది. ఆ అంకిల్ కనిపెట్టడం అవి వస్తాయో చూసారా, అక్కడే దెబ్బడిపోయేదా. కష్టపడి ఎగ్జామ్ కోసం అన్ని క్వశ్చన్లు చదివితే చివరికి మనకి న్యూటన్ థర్డ్ లా తప్పించి ఇంకేం గుర్తుండేది కాదు. ఎందుకంటే నేను సహజంగా అది ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, నువ్వు నాకు ఎంత బొక్క పెడితే నీకు అంతే బొక్క పెడతా అని గుర్తుపెట్టుకున్నాను. ఒక చెట్టు నుంచి ఆపిల్ కింద పడితే ఏం చేస్తారండి, అటు ఇటు పక్కన చూసి లోపలికి వేసేస్తాం. ఆ నీ కుదురుడు ఉన్నాడు చూసారా, ఐన్స్టీన్ గాడు కింద పడింది లోపలికి వేయకుండా థియరీ ఆఫ్ రిలేటివిటీ కనిపెట్టాడు. అక్కడి నుంచి మొదలైందండి. నేనైతే సగానికి సగం ఆ మ్యాథ్స్ ఫిజిక్స్ కి అల్లిపోయి బైపీసీ తీసుకున్నాను కదా, నా బైపీసీలో కూడా పీ తగలాడింది కదా. ఆ సతీష్ గాడు ఎంత స్పీడ్ లో రాయేస్తే ఎంత దూరంలో పడింది, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళింది అని మనం ఎందుకు కనిపెట్టాలి. పక్కింటిది ఎవరితో పారిపోయిందో కనిపెట్టగలం గానీ మన వల్ల అయితే ఇలాంటివి కాదు. తాతలు ముత్తాతల పేర్లు గుర్తు పెట్టుకోవడమే మట్టి బొర్రె గనం అంటే మళ్ళీ ఫార్ములాలు గుర్తు పెట్టుకోమంటారేంటి. మీరు ఒకసారి కూర్చొని ఆలోచించండి. అప్పుడు అంత కష్టపడి బట్టి పెట్టి రుద్దిచ్చి చదివిచ్చిన ఆ ఫార్ములాలు ఇప్పుడు వచ్చి మీ జీవితంలో ఒక్కసారైనా ఉపయోగపడ్డాయా? ఇంకెంతవరకైనా కష్టాలు మళ్ళీ ఎక్కువ చెప్తే మీరు రేట్ చేస్తారు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియో.